the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ఇండియాలో ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ క్యాంపస్ను ఓపెన్ చేసింది. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్. ఇది యూకే కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ దేశానికి చెందిన యూనివర్సిటీ. ఈ సౌతాంప్టన్ విశ్వవిద్యాలయము యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ న్యూ రూల్స్ ప్రకారము భారతదేశంలో క్యాంపస్ను ప్రారంభించిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయంగా నిలిచింది. అండర్ న్యూ యూజీసీ రూల్స్, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ బికేమ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టు సెటప్ క్యాంపస్ ఇన్ ఇండియా. అయితే ఆల్రెడీ మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ, అలానే ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ అనేవి రెండు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన డీకిన్ యూనివర్సిటీ, ఉల్లాంగాంగ్ అనే యూనివర్సిటీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేశాయి ఆల్రెడీ 2024లో. బట్ అవి ఏర్పాటు చేసిన క్యాంపస్లకి ఆమోదం తెలిపినది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. ఇది గుజరాత్లోని గిఫ్ట్ సిటీ వద్ద ఉండే ఒక సెంటర్, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. ఈ అథారిటీ ఆమోదం మేరకు, ఇది ఇచ్చిన అప్రూవల్ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ, ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ భారతదేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేశాయి. బట్ మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం, యూజీసీ నిబంధనల ప్రకారం, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారము భారతదేశంలో క్యాంపస్ను ప్రారంభించిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయం ఏది అని క్వశ్చన్ అడిగితే సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుసుకోవాలి. ఇది హర్యానాలోని గురుగ్రామ్ వద్ద. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు హర్యానాలోని గురుగ్రామ్ వద్ద దీని క్యాంపస్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ మనం ఇక్కడ యూజీసీ రూల్స్ 2023 గురించి డిస్కస్ చేసుకోవాలి. యూజీసీ, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ రూల్స్ 2023 ఏం చెప్తాయో తెలుసుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము భారతదేశంలో విదేశీ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి యూజీసీ అప్రూవల్ ఇస్తుంది, ఆమోదం తెలుపుతుంది. అయితే టాప్ 500లో ఉండాలి. ఆ ఫారిన్ యూనివర్సిటీసు సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, లేదంటే ఓవరాల్ ర్యాంకింగ్లో టాప్ 500లో ఉంటేనే అవి ఇండియాలో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి యూజీసీ ఆమోదం తెలుపుతుంది. అలానే ఈ యూజీసీ 2023 రూల్స్ ప్రకారము అవి తప్పనిసరిగా క్యాంపస్ను ఆఫ్లైన్లోనే నిర్వహించాలి. అంటే ఆన్లైన్ లెర్నింగు, డిస్టెన్స్ లెర్నింగ్కు ఇది ఆమోదం తెలపదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ యూజీసీ రూల్స్ కింద ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసిందంటే గురుగ్రామ్, హర్యానా. ఆల్రెడీ ఇండియాకు చెందిన ఐఐటీస్ అయితే విదేశాల్లో క్యాంపస్లు కూడా ఏర్పాటు చేశాయి. భారతదేశానికి చెందిన ఐఐటి మద్రాసు టాంజానియా కంట్రీలోని జంజీబార్లో మొదటి విదేశీ క్యాంపస్ను ఏర్పాటు చేసిన ఫస్ట్ ఐఐటి అంటే ఐఐటి మద్రాస్. యూజీసీ ఇది 1956లో ఏర్పాటైంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తుంది. దీనికి ప్రస్తుతం యాక్టింగ్ చైర్మన్గా వినీత్ జోషి గారు ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. యూజీసీ హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొన్న అమెరికా. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ఇదే కీలక పాత్ర పోషించింది. అసలు ఆ ఉగ్రదాడి వెనుక ఉన్న ప్రధానమైన సంస్థనే ఇది, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఏప్రిల్ 22, 2025 జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు చనిపోయారు. దానికి ప్రధాన కారణము పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లష్కరే తోయిబాకు చెందిన ఒక అనుబంధ సంస్థ, ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. ఇది పాకిస్తాన్కు చెందినది, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది 2019లో ఏర్పాటయింది. ఇప్పుడు అమెరికా దీన్ని ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొనింది, అలా డెసిగ్నేట్ చేసింది. తద్వారా వీటికి వచ్చే ఫండింగ్స్ పైన కావచ్చు, వీటికి సంబంధించిన హెడ్స్ ఎవరైనా కూడా
వాళ్ళపైన రెస్ట్రిక్షన్స్ విధించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా పాకిస్తాన్లోని 9 మేజర్ టెర్రర్ క్యాంప్స్ పైన, పాకిస్తాన్లోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇటీవల అఫీషియల్గా గవర్నమెంట్ ప్రకటించింది. ఎన్ని సైట్స్ని మనం టార్గెట్ చేశామంటే 9. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. తెలంగాణకు సంబంధించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులులు పెరిగాయని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫస్ట్ ఇది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇది నల్లమల ఫారెస్ట్లో భాగమని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఇది భాగమని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ని తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇది మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు ఆ మధ్యన ఆ ప్లేసుల్లో ఉంటుంది. నల్లమల ఫారెస్ట్లో ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2024-25లో జరిగిన 4th ఫేజ్ టైగర్స్ సెన్సస్ 2024-25లో జరిగిన 4వ దశ పులుల గణన ప్రకారము అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 2023-24తో పోల్చుకుంటే 24-25లో టైగర్స్ పెరిగాయి, 33 నుంచి 36కు పెరిగాయని చెప్పేసి అథారిటీస్ నివేదిక ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు, స్టేట్ స్పెసిఫిక్ కాబట్టి. ఇక టైగర్ అంటేనే గుర్తు రావాల్సింది, దీని పేరు శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా టైగ్రిస్. దీని శాస్త్రీయ నామం ప్యాంథెరా టైగ్రిస్. దీని ఐయూసిఎన్ స్థితి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చర్యల వల్ల ఈ పులుల సంఖ్య పెరిగిందట. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఎన్ని మగ పులులు ఉన్నాయి, ఎన్ని మేల్ టైగర్స్, ఎన్ని ఫీమేల్ టైగర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ 36లో మగ పులులు మేల్ టైగర్స్ 13 ఉన్నాయి, ఫీమేల్ టైగర్స్ వచ్చేసి 20 ఉన్నాయి ఆడపులులు. ఇక పులి పిల్లలు టైగర్ కబ్స్ వచ్చేసి పులి పిల్లలు 2 ఉన్నాయి. ఒకటి ఇంకా అది మేల్ టైగరా ఫీమేల్ టైగరా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా 36 టైగర్స్, 23-24లో 33 ఉన్నాయి. ఇక ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ ఇది 1973లో ప్రారంభమైంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకము. ఇక భారతదేశంలో ఓవరాల్గా 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓవరాల్గా 58వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. ఇక ఇండియాలో టైగర్స్ని సంరక్షించడానికి చర్యలు చేపట్టేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది 2005 సంవత్సరంలో ఏర్పాటైంది, 2005లో. ఇక ఈ ఎన్టీసీఏకి ఏదైనా సమావేశం జరిగినా, ఏదైనా మీటింగ్ జరిగినా ఎన్టీసీఏ మీటింగ్లకు అధ్యక్షత వహించేది ఎన్విరాన్మెంట్ మినిస్టర్, పర్యావరణ మంత్రి దీనికి అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరికి దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రారంభమైందని చెప్పేసి. ఇప్పుడు ఆ సమ్మిట్లో భాగంగా ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి డెవలప్ చేయడం కోసము 51,000 కోట్ల విలువైన 2 MOUలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. 2 క్లీన్ ఎనర్జీ MOUs టు ప్రమోట్ హైడ్రోజన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ 2 MOUల విలువ వచ్చేసి 51,000 crore, 51,000 కోట్లు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్లాంట్స్ ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు, అవి విలువ ఎంత. ఒకటి వచ్చేసి యూకేకు చెందిన యమ్మా కంపెనీ, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి చెందిన యమ్మా కంపెనీ కృష్ణపట్నం వద్ద, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం వద్ద 1 మిలియన్ మెట్రిక్ టన్ పర్ ఆనం కెపాసిటీ, సంవత్సరానికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను, సంవత్సరానికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ని కృష్ణపట్నం వద్ద 16,000 కోట్లతో 16,000 crore ఏర్పాటు చేస్తూ ఉంది యూకేకు చెందిన యమ్మా కంపెనీ. ఇక అలానే పోలాండ్కు చెందిన JKSH
అండ్ ఇన్ఫ్రావిల్ అనే కంపెనీ, పోలాండ్ కంట్రీకి చెందిన జేకేఎస్హెచ్ అండ్ ఇన్ఫ్రావిల్ కంపెనీ 35,000 కోట్లతో 35,000 crore మచిలీపట్నం వద్ద 150 కిలో టన్నులు, సంవత్సరానికి 150 కిలో టన్నులు ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ మరియు సంవత్సరానికి 600 కిలో టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేసే ప్లాంట్ను మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోవాల్సింది 51,000 crore. ఇక ఆల్రెడీ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మనం నిన్న తెలుసుకున్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐఐటి తిరుపతి మరియు ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ తిరుపతి సహకారంతో ఈ సమ్మిట్ని 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఇవాళతో ఈ సమ్మిట్ ముగుస్తుంది. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్గా రొనాల్డ్ రాస్ గారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భారతదేశంలో మొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. దీనికోసం ఇటీవలనే విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్షాప్ జరిగింది. అందులో భాగంగా జూన్ 30న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కూడా తీసుకొని వచ్చింది. అమరావతిలో ఐబిఎం కంపెనీ క్వాంటమ్ సిస్టమ్ 2 కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలానే మైక్రోసాఫ్ట్ సంస్థ అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్, క్వాంటమ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ అమరావతిలో దేశవ్యాప్తంగా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కంపెనీని ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కంపెనీస్ యాక్ట్, కంపెనీల చట్టం 2013 కింద క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా గవర్నమెంట్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీకి డైరెక్టర్గా ఆర్థిక శాఖ కార్యదర్శి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ను డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, అరుదైన భూ అయస్కాంతాల అభివృద్ధి. భారతదేశపు తొలి అరుదైన భూ అయస్కాంత రీసైక్లింగ్ హబ్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే అరుదుగా దొరికే ఖనిజాలు, భూమిలో అరుదుగా దొరికే ఖనిజాలు. ఇవి కాంబినేషన్ ఆఫ్ 17 ఎలిమెంట్స్. ఇవి 17 మూలకాల కలయికనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ 17 ఎలిమెంట్స్లో 15 ల్యాంథనాయిడ్స్ ఉంటాయి, ల్యాంథనాయిడ్ సిరీస్ అని చెప్పేసి ఉంటాయి, 15 ల్యాంథనాయిడ్లు. అలానే స్కాండియం ఇట్రియంతో కలిపితే ఈ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉపయోగాలు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లోను, బ్యాటరీస్లోనూ ఉపయోగిస్తారు. అలానే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మిశ్రమాలని, ఈ అరుదుగా భూమిలో దొరికే మూలకాల మిశ్రమాలని, అల్లాయిస్ అంటారు కదా మిశ్రమం అంటే, దీస్ అల్లాయిస్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు, అరుదైన భూ అయస్కాంతాలు. వీటికి చైనాలో ఎక్కువగా వీటిని ప్రొడ్యూస్ చేస్తారు. వీటిని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడతారు. అయితే ఇవి ఎక్కువగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనాలో ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో తొలిసారిగా ఈ అరుదైన భూ అయస్కాంత రీసైక్లింగ్ హబ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని, ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని రీసైక్లింగ్, పునర్వినియోగించే ఒక హబ్. ఇప్పుడు దీన్ని ఏర్పాటు చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలి. ఇది ఇండియాకు చెందిన బ్యాటెక్స్ అనే ఒక బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ. ఇండియాకు చెందిన బ్యాటెక్స్ అనే బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ. అలానే జర్మనీకి చెందిన రాక్ లింక్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక ఎంఓయూని కూడా కుదుర్చుకున్నారు. అయితే ఇంకా ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేది మాత్రం ఇంకా వివరాలు తెలియలేదు. ఇక ఇది వచ్చేసి EU ఇండియా ట్రేడ్ కౌన్సిల్లో భాగమని చెప్పవచ్చు. యూరోపియన్ యూనియను, ఇండియా
ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఇనిషియేటివ్లో ఆ ప్రోగ్రాంలో భాగమని చెప్పవచ్చు. ఇక భారతదేశం విషయానికి వస్తే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అరుదైన భూమూలకాలు భూమిలో అరుదుగా దొరికే మూలకాలు ఎక్కువగా మోనజైట్ శాండ్స్లలో కనబడతాయి. మోనజైట్ శాండ్స్ అంటే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి థోరియం నిల్వలు మోనజైట్ శాండ్స్లో ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ మోనజైట్ శాండ్స్, ఆ బీచ్ శాండ్స్లలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి తయారు చేసే సోర్సెస్ ఉంటాయన్నమాట. ఇవి ముఖ్యంగా కేరళ కోస్టు, తమిళనాడు కోస్ట్, ఆంధ్రప్రదేశ్ కోస్టు, ఈ ఒడిషా కోస్టు, ఇక్కడ ఎక్కువగా మనకి ఈ మోనజైట్ శాండ్స్ ఉంటాయి, ఇసుక టైపు. ఆ ఇసుకలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దొరుకుతాయి అన్నమాట, సోర్స్ అనమాట ఇది మోనజైట్ సైన్స్. ఇందులో థోరియం నిల్వలు కూడా ఉంటాయి. సో ఇండియాలో ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి వాడుకోవాలని చెప్పేసి ప్లాను. ఇక మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ వచ్చేసి చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. 49% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనాలోనే ఉన్నాయి. చైనా ఫస్ట్ ప్లేసు. సెకండ్ బ్రెజిల్లో 23% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇండియా థర్డ్ ప్లేస్. ప్రపంచంలో 8% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు కలిగి ఉన్న దేశము భారతదేశం, థర్డ్ ప్లేస్. ఇక ఫోర్త్ ఆస్ట్రేలియా 6%, రష్యా 4%. ఇది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఫోర్బ్స్ లిస్ట్. అమెరికాకు చెందిన గ్లోబల్ మీడియా కంపెనీ, ఒక మీడియా కంపెనీ ఫోర్బ్స్ 2025 ఇయర్కి గాను 2025 సంవత్సరానికి గాను స్వయం కృషితో ఎదిగిన సంపన్న మహిళలు, స్వయం కృషితో ఎదిగిన ధనవంతురాళ్ళు లిస్ట్ విడుదల చేసింది. ఫోర్బ్స్ టాప్ 50 పేరిట టాప్ 50 లిస్ట్ని. సెల్ఫ్ మేడ్ రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు స్వయం కృషితో ధనవంతులుగా ఎదిగారట మహిళలు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది టాప్ ఎవరు, ఇండియా నుంచి ఎవరైనా ఉన్నారో తెలుసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రఫాలే అపోంటే డైమంట్ గారు. రఫాలే అపోంటే డైమంట్ అనే మహిళ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఈమె షిప్పింగ్ ఇండస్ట్రీ, సముద్రయానము, షిప్పింగ్, నౌకా నిర్మాణానికి సంబంధించిన పారిశ్రామికవేత్త. ఈమె నెట్వర్త్ వచ్చేసి 38.8 బిలియన్ చేరుకునింది ఈమె నెట్వర్త్. ఇక సెకండ్ ప్లేస్లో అమెరికాకు చెందిన డయానే హెండ్రిక్స్ సెకండ్ ప్లేసు. ఇక ఇండియా నుంచి నైకా కంపెనీ సిఈఓ ఫాల్గుని నాయర్ గారు 31st ప్లేస్లో నిల్చుకున్నారు, 31వ స్థానంలో నిలిచారు. అలానే బయోకాన్ ఇండియా కంపెనీ ఓనర్, బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ ఇండియా కంపెనీ ఓనరు కిరణ్ మజుందార్ షా, ఈమె 32వ స్థానంలో నిలిచింది. ఇక ఈమె ఫాల్గుని నాయర్ నెట్వర్త్ వచ్చేసి 3.4 బిలియన్, కిరణ్ మజుందార్ షా నెట్వర్త్ వచ్చేసి 3.3 బిలియన్ US. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనము 2 days బ్యాక్ డిస్కస్ చేసిన మిస్సైల్కి సంబంధించి. ఇటీవల ఇండియన్ ఆర్మీ విజయవంతంగా ఈస్టర్న్ లడఖ్లోని తూర్పు లడఖ్ ప్రాంతం నుండి 15,000 ఫీట్ల ఎత్తులో 15,000 ఫీట్ ఎత్తులో ఒక ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ని, ఒక గగనతల డిఫెన్స్ సిస్టమ్ని పరీక్షించింది సక్సెస్ఫుల్గా, విజయవంతంగా. ఆ మిస్సైల్ పేరేంటి? ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ విచ్ అప్గ్రేడెడ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ ఇన్ ఈస్టర్న్ లడఖ్ అట్ 15,000 ఫీట్ అన్నాడు. 15,000 అడుగుల ఎత్తు నుంచి తూర్పు లడఖ్లో సక్సెస్ఫుల్గా పరీక్షించింది ఆర్మీ. అది ఏ మిసైల్? ఆప్షన్ ఏ నాగ్, ఆప్షన్ బి ఆకాష్ ప్రైమ్ మిసైల్, ఆప్షన్ సి త్రిశూల్ మిసైల్, ఆప్షన్ డి పృథ్వీ 2 మిసైల్. అలానే మనము ఈ మిసైల్స్ గురించి డీటెయిల్గా మనము IGMDP ప్రోగ్రాంలో భాగంగా డిస్కస్ చేసాం, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో భాగంగా. సో ఈ నాగ్ మిసైల్ అంటే ఏంటి, త్రిశూల్ మిసైలు, పృథ్వీ 2, ఆకాష్ ప్రైమ్, వీటి గురించి కూడా, ఇవి ఏ మిసైల్స్ కూడా క్లియర్గా కామెంట్ సెక్షన్లో తెలపండి.
ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి మనము ఆసియాలోని అతిపెద్ద జంగల్ సఫారీని ఆరావళి హిల్స్లో ఏ రాష్ట్రము నిర్మిస్తూ ఉంది అంటే హర్యానా ఆసియాస్ లార్జెస్ట్ జంగల్ సఫారీ ఆరావళి హిల్స్లో హర్యానా నిర్మిస్తూ ఉంది. ఇక ఆరావళి హిల్స్ అంటే ఇవి 3 స్టేట్స్ ఒక యూనియన్ టెరిటరీలో ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, హర్యానా మరియు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో విస్తరించి ఉన్నాయి. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవలే ఆరావళి కొండల్ని సంరక్షించడానికి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు పేరిట ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 రోజున ఒక ప్రాజెక్టుని ప్రారంభించారు. నెక్స్ట్ వన్ ఒక స్కీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి సంబంధించి ఒక స్కీమ్ అని చెప్పొచ్చు. పిఎం ప్రొఫెసర్షిప్స్ ప్రోగ్రామ్ని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించింది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పిఎం ప్రొఫెసర్షిప్స్ ప్రోగ్రామ్ అంటే దీని ముఖ్య ఉద్దేశము స్టేట్ యూనివర్సిటీస్లో ఇండియాలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నత విద్యా సంస్థలలో రీసెర్చ్ని పెంపొందించాలి, రీసెర్చ్ వ్యవస్థని R&D సిస్టమ్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ ANRF అంటే ఏంటో ఐడియా ఉండాలి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను అభివృద్ధి చేయడానికి ఫండింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఒక బాడీ ఇది 2023లో ఏర్పాటైంది. ANRF యాక్ట్ 2023 2023లో చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో ఏర్పాటైన సెర్బ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు దీన్ని ఈ ANRFలోకి కలిపేశారు, మెర్జ్ చేసి ఈ ANRFని 2023లో ప్రారంభించారు, లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది లాంచ్ చేసిన స్కీమే పిఎం ప్రొఫెసర్షిప్స్ ప్రోగ్రామ్. ఇక దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇండియాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టేట్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి అంటే మెంటార్షిప్ అవసరము, వాళ్ళకి సరైన గైడెన్స్. దీనికోసం భారతదేశంలో ఉన్న రిటైర్డ్ సైంటిస్టులు ఎవరైతే రిటైర్ అయిన శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ సేవలు వాళ్ళ సర్వీసెస్ తీసుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్లో భాగంగా ఇండియాలో ఉన్న రిటైర్డ్ సైంటిస్టులు రిటైర్ అయిన శాస్త్రవేత్తలు అలానే విదేశాల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న విదేశాల్లో ఉన్న NRIs అలానే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ విదేశాల్లో ఉన్న NRIలు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు కదా, PIOs, OCIs ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలానే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఇండస్ట్రీ రంగాలకు చెందిన నిపుణులు వీళ్ళందరూ కూడా తమ సర్వీసెస్ను తమ సేవలను అందించవచ్చు. అయితే వీళ్ళు తప్పకుండా ఒకవేళ సెలెక్ట్ అయిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఆ విద్యా సంస్థకు వెళ్ళి అక్కడ వాళ్ళు సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది ఫిజికల్గా. దీనికోసం వీళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు, ఫెలోషిప్స్. సెలెక్ట్ అయిన ప్రొఫెసర్కి సెలెక్ట్ అయిన రిటైర్డ్ సైంటిస్ట్కి సంవత్సరానికి 30 లక్షల ఫెలోషిప్ ఇస్తారు, ప్రయాణం 30 lakh ఫెలోషిప్ ఇస్తారు. అది కాకుండా అదనంగా అడిషనల్గా రీసెర్చ్ గ్రాంట్ అని చెప్పేసి సంవత్సరానికి 24 lakh చొప్పున సంవత్సరానికి 24 లక్షల చొప్పున రీసెర్చ్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రీసెర్చ్ గ్రాంట్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ యూనివర్సిటీ ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అవసరమైన ఎక్విప్మెంట్ను కొనడానికి ఏదైనా అవసరమైన మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉపయోగిస్తారు. అది కాకుండా అదనంగా ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఓవర్ హెడ్ కాస్ట్ కింద అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి అదనంగా సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఫెలోషిప్ 30 లక్షలు సంవత్సరానికి, రీసెర్చ్ గ్రాంటు 24 లక్షలు సంవత్సరానికి, ఇన్స్టిట్యూషన్కి ఓవర్ హెడ్ కాస్ట్ అంటే అదనంగా 1,00,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 పాయింట్లు మనకు చాలా ఇంపార్టెంట్, స్టేట్మెంట్స్లో ఇస్తాడు. ఇక ఈ స్కీమ్ కింద అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, అంటే ఇంత వయసు ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఇంత వయసు ఉన్న వాళ్ళే ఈ స్కీమ్కి ప్రొఫెసర్స్గా ఎలిజిబుల్ అనేది ఏం లేదు, నో అప్పర్ ఏజ్ లిమిట్. ఈ స్కీమ్ టెన్యూర్ వచ్చేసి దీని వ్యాలిడిటీ వచ్చేసి 5 ఏళ్ల పాటు అమల్లో ఉండబోతా ఉంది, 5 years. ఇది పిఎం ప్రొఫెసర్షిప్స్ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక స్కీమ్, స్ప్రీ 2025 అనే స్కీమ్
న్యూస్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ఉండే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉండే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్ప్రీ 2025 పేరిట ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్ప్రీ అంటే స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే కార్మికులు, కాంట్రాక్ట్ లేబరర్స్ కావచ్చు, లేదంటే టెంపరీ వర్కర్స్, వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అంతగా ఉండదు, అంటే సామాజిక భద్రత లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేలాగా సామాజిక భద్రత, పెన్షన్స్ అవి రావు. సో వీళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయాలి, వీళ్ళని స్ప్రీ స్కీమ్ కింద రిజిస్టర్ చేయాలి. ఎంప్లాయర్సు అలానే ఎంప్లాయీసు 10 అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ఎంప్లాయర్స్, ఏ కంపెనీలలో అయితే 10 ఆర్ మోర్ కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయర్స్, ఆ యజమానులు ఈ స్ప్రీ 2025 స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకోవాలి తప్పనిసరిగా. అలానే ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్సు, టెంపరీ వర్కర్స్, వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ అనేది సామాజిక భద్రత ఇస్తుందన్నమాట, సోషల్ సెక్యూరిటీ. ఇది స్ప్రీ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇది జూలై 1న లాంచ్ చేయడం జరిగింది. 2025 జూలై 1, 31 డిసెంబర్ 2025 వరకు అమల్లో ఉంటుందట. ఈలోపు ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి. ఒక పోర్టల్ వచ్చేసి శ్రమ్ సువిధా పోర్టల్ అని, శ్రమ్ సువిధా పోర్టలు. అలానే ఎంసీఏ పోర్టల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పోర్టల్, శ్రమ్ సువిధా పోర్టలు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పోర్టల్ అని చెప్పేసి ఈ పోర్టల్స్ ఉంటాయి. ఈ పోర్టల్స్ ద్వారా వీళ్ళు రిజిస్టర్ అవ్వవచ్చు. ఇక ఆల్రెడీ ఇటువంటి అనార్గనైజ్డ్ వర్కర్స్ కోసము, ఇలాగా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో భారతదేశంలో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ పెంపొందించడం కోసము 2021 ఆగస్ట్ 26న, ఆగస్ట్ 26, 2021లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ ఈ శ్రమ్ పోర్టల్ని లాంచ్ చేసింది. ఈ శ్రమ్ పోర్టల్లో కనుక రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఈ అసంఘటిత కార్మికులు వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అందుతాయి. ఈ పోర్టల్స్ మనకి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. ఇక ఈ శ్రమ్ పోర్టల్లో అయితే ఆల్రెడీ 30.68 కోట్లకు పైగా రిజిస్టర్ చేసుకున్నారు. 30.68 crore పైగా ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు అసంఘటిత కార్మికులు. ఇందులో మెజారిటీ మహిళలే ఉన్నారట. అరౌండ్ 53.68%, 53.68% మంది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈ శ్రమ్ పోర్టల్లో అందులో మహిళలే ఉన్నారు. ఇది స్ప్రీ స్కీమ్. సో స్ప్రీ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక ఈ స్ప్రీ స్కీమ్ని తీసుకొని వచ్చిండేది ఈఎస్ఐ చట్టం కింద, ఈఎస్ఐ యాక్ట్ 1948, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 కింద తీసుకొని రావడం జరిగింది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఈ వ్యాలిడిటీ గుర్తుపెట్టుకోండి, జూలై 1 నుంచి 31 డిసెంబర్ వరకు వ్యాలిడిటీ. నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ స్కీమ్, ఎకానమీకి సంబంధించి, ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ కింద కూడా వస్తుంది, సోషల్ ఇష్యూస్ కింద వస్తుంది. పిఎం వికాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ మరియు మహిళా వ్యవస్థాపకత అభివృద్ధి ప్రాజెక్టుని IIIT కొట్టాయం కేరళలో ప్రారంభించారు. పిఎం వికాస్ స్కీమ్ కింద స్కిల్ ట్రైనింగ్ మరియు ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ అభివృద్ధి ప్రాజెక్టు IIIT కొట్టాయం కేరళ. ఈ పిఎం వికాస్ స్కీమ్ అంటే దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఉన్న మైనారిటీస్ అభివృద్ధి కోసం, అంటే ముస్లిమ్స్, ఆ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పిఎం వికాస్ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన స్కీమ్. ఈ స్కీమ్ కింద ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మైనారిటీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ,
IIIT కొట్టాయంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం కేరళతో ఒక ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా ఆ IIIT కొట్టాయంలో ఉన్న 150 మంది యువతకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అటువంటి వాటిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 300 మెంబర్స్ మహిళలకు, 300 మంది మహిళలకు లీడర్షిప్ స్కిల్స్, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్, పారిశ్రామికవేత్త లక్షణాలు పెంపొందించడం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ IIIT కొట్టాయం ఈ స్కీమ్ కింద సెలెక్ట్ అవ్వడం ద్వారా ఫస్ట్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అట ఇది సెలెక్ట్ అవ్వడం. ఈ అభివృద్ధి కోసము, స్కిల్ డెవలప్మెంట్ కోసము హయ్యర్ ఎడ్యుకేషన్ రంగంలో, ఉన్నత విద్యా రంగంలో సెలెక్ట్ అయిన తొలి ఇన్స్టిట్యూషను IIIT కొట్టాయం. ఓవరాల్గా ఈ PM వికాస్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్న 3వ విద్యా సంస్థ భారతదేశంలో IIIT కొట్టాయం. ఇక PM వికాస్ స్కీమ్ విషయానికి వస్తే దీని పేరు వచ్చేసి PM విరసత్ కా సంవర్ధన్. PM విరసత్ కా సంవర్ధన్ అంటేనే PM వికాస్, PM విరసత్ కా సంవర్ధన్, దీన్నే PM వికాస్ అంటారు. ఇది 5 స్కీముల్ని మెర్జ్ చేసి తీసుకొని వచ్చిన స్కీమ్. గతంలో ముస్లిం మైనారిటీల కోసం కొన్ని స్కీమ్స్ ఉండేవి. ఉస్తాద్ స్కీమ్ అని అప్గ్రేడింగ్ స్కిల్స్కి సంబంధించి, అలానే నాయి రోషిని స్కీమ్ అని, నాయి మంజిల్ స్కీమ్ అని, అటువంటి స్కీములు 5 స్కీముల్ని మెర్జ్ చేసి ఈ PM వికాస్ స్కీమ్ని తీసుకొని వచ్చారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి పశ్చిమ కనుమలలో పురాతన సహజీవనాన్ని వెల్లడించే కొత్త లిచెన్ జాతులు. వెస్ట్రన్ ఘాట్స్లో న్యూ లిచెన్ స్పీషీస్ని కనుగొన్నారు ఇండియన్ సైంటిస్టులు. వెస్ట్రన్ ఘాట్స్ ఇక్కడ తెలుసుకోవాల్సింది లిచెన్ స్పీషీస్. లిచెన్ స్పీషీస్ అంటే, లిచెన్ అంటే ఇది ఒక ఆర్గానిజం, ఒక జీవి కాదు, 2 జీవుల కలయిక అని చెప్పవచ్చు. ఇప్పుడు జనరల్గా మనకి లెగ్యూమ్ ప్లాంట్స్ ఉంటాయి. లెగ్యూమ్ ప్లాంట్స్ అంటే ఏంటివి? సోయాబీన్ మొక్కలు, చిక్కుడుకాయలు, లేదంటే సోయాబీను, బీన్సు, అటువంటివి లెగ్యూమ్ ప్లాంట్స్ అంటారు. వాటి రూట్స్లలో, వాటి వేర్లలో నైట్రోజన్ని ఫిక్స్ చేసే బ్యాక్టీరియా నివసిస్తుంటుంది. దాన్నే సింబయాసిస్ అంటారు. ఆ లెగ్యూమ్ ప్లాంట్స్, ఆ మొక్కల వేర్లలో బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఆ మొక్కలకి అవసరమైన నైట్రోజన్ని ఫిక్స్ చేసి అవసరమైన నైట్రోజన్ని అందిస్తుంది మొక్కలకి, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని. ఫలితంగా తద్వారా ఆ మొక్కలు ఆ బ్యాక్టీరియాకి షెల్టర్, హోమ్ ఇస్తుంది. సో అంటే సింబయాసిస్, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో దాన్నే సింబయాసిస్ అంటారు. ఇప్పుడు అటువంటి స్పీషీసే పశ్చిమ కనుమలలో కనుగొన్నారు. దాని పేరు వచ్చేసి అల్లోగ్రఫా ఎప్పుసోసొరెడికా. అల్లోగ్రఫా ఎప్పుసోసొరెడికా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కాంబినేషన్ ఆఫ్ 2 లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. ఇది ఫంగస్సు మరియు ఆల్గేల కలయిక. శిలీంధ్రము మరియు ఆల్గే అంటే పాచి లేదంటే సైనోబాక్టీరియాల కలయిక. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇది ఒక ఫంగస్సు మరియు ఆల్గేల కలయిక, 2 జీవుల కలయికనే లిచెన్ జాతులు అంటారు. లిచెన్ అంటే ఒక్క జీవి కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఏంటంటే ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్గా పేరు గుర్తుపెట్టుకోవాల్సింది అల్లోగ్రఫా ఎప్పుసోసొరెడికా. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఒక నావల్ ఎక్సర్సైజ్. డిఫెన్స్కి సంబంధించి ఒక నావల్ ఎక్సర్సైజ్ 32వ సింబెక్స్ ఎక్సర్సైజ్, 32nd సింబెక్స్ ఎక్సర్సైజు సింగపూర్లో జరగబోతూ ఉందట. ఇందులో ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేయబోతూ ఉంది. ఇది ఈ మంత్ జూలై చివరిలో జరగబోతుందని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది సింబెక్స్ అంటే సింగపూర్ ఇండియా మ్యారీటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ సింబెక్స్. ఇది నేవల్ ఎక్సర్సైజ్. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ సంవత్సరం సింగపూర్లో జరుగుతుంది. ఇందులో ఇండియన్ నేవీ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ పాల్గొంటా ఉన్నాయి. ఇక సింగపూర్ అంటే మనకి తెలుసుకోవాల్సింది, సింగపూర్కి ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు? రూలింగ్ పార్టీ. ఎందుకంటే రీసెంట్గానే మేలో ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి. ఇక ఈ సింబెక్స్ ఎక్సర్సైజ్ని గతంలో ఎక్సర్సైజ్ లయన్ కింగ్గా పిలిచేవారు.
ఎక్సర్సైజ్ లయన్ కింగ్గా పిలిచేవాళ్ళు, ఇప్పుడు సింబెక్స్గా నామకరణం చేశారు కొన్నేళ్ల నుంచి. ఇక సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్. అధికార పార్టీ రూలింగ్ పార్టీ వచ్చేసి పీపుల్స్ యాక్షన్ పార్టీ 2025 మేలో అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్. ఎన్ఎఫ్ఆర్ఏ చైర్పర్సన్గా సిబిడిటి మాజీ చీఫ్ నితిన్ గుప్తా గారు, ఈయన ఐఆర్ఎస్ ఆఫీసరు. ఎన్ఎఫ్ఆర్ఏ అంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఇప్పుడు దీనికి చైర్పర్సన్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మాజీ చీఫ్ నితిన్ గుప్తా గారిని ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఎన్ఎఫ్ఆర్ఏ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశం, ఇది ఇండియాలో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కంపెనీలు, ఆ కార్పొరేట్ కంపెనీలు ఫాలో అవ్వాల్సిన అకౌంటింగ్ ప్రాక్టీసెస్, అంటే అకౌంటింగ్ విధానాలు కావచ్చు, ఆడిటింగ్ పాలసీలు, తనిఖీ పాలసీలు, ఆడిటింగ్ పాలసీలు ఎటువంటివి ఫాలో కావాలి అని చెప్పేసి ఎన్ఎఫ్ఆర్ఏ రికమెండ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే రెగ్యులేటరీ బాడీ, ఇండియాలో ఉన్న కంపెనీలను రెగ్యులేట్ చేసి నియంత్రించే ఒక బాడీ అని చెప్పవచ్చు, నియంత్రణ సంస్థ. ఇది 2018లో ఏర్పాటైంది. 2018లో కంపెనీస్ యాక్ట్ 2013, కంపెనీస్ చట్టము 2013 కింద ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇక ఇప్పుడు ఈయన పదవీ కాలం వచ్చేసి ఈ పదవిలో 3 ఏళ్ల పాటు ఉండబోతూ ఉన్నారు. 3 years లేదా 65 years ఏజ్ వచ్చే వరకు, 3 ఏళ్ళు లేదా అతనికి 65 ఏళ్ళు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి సెకండ్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్, మహిళల రెండవ కబడ్డీ వరల్డ్ కప్ ఈ సంవత్సరం హైదరాబాద్లో జరగబోతూ ఉంది. ఆగస్ట్ 3 నుంచి 10 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోతూ ఉంది. యాక్చువల్లీ ఈ రెండవ మహిళల కబడ్డీ వరల్డ్ కప్ జూన్ నెలలోనే బీహార్లోని రాజ్గిర్ సిటీలో జరగాల్సింది, బీహార్లోని రాజ్గిర్ పట్టణంలో. బట్ అయితే అది నిర్వహించలేదు ఆ ఈవెంట్ని కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు తెలంగాణ ఈ అవకాశాన్ని దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు జరగబోయే ఈ రెండవ మహిళల కబడ్డీ వరల్డ్ కప్లో 14 టీమ్స్ పాల్గొనబోతూ ఉన్నాయట, 14 జట్లు. ఇక దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్, అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ మరియు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉంది. ఇక మరి రెండవ మహిళల కబడ్డీ వరల్డ్ కప్ ఈ సంవత్సరం జరుగుతుంది. ఫస్ట్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2012లో 2012 సంవత్సరంలో బీహార్లోనే జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఉమెన్స్ మహిళల కబడ్డీ వరల్డ్ కప్ బీహార్. అప్పుడు విన్నర్ వచ్చేసి ఇండియా. సో అంటే ఇప్పుడు మహిళల కబడ్డీ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కొత్త యూజీసీ నిబంధనల ప్రకారం భారతదేశంలో క్యాంపస్ను ప్రారంభించిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య పెరిగింది 36కి. ఆంధ్రప్రదేశ్లో 51,000 కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్గా రొనాల్డ్ రాస్. భారతదేశపు తొలి అరుదైన భూ అయస్కాంత రీసైక్లింగ్ హబ్, ఇండియాస్ ఫస్ట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ హబ్. ఫోర్బ్స్ టాప్ 50 సెల్ఫ్ మేడ్ రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ 2025 లిస్ట్. పిఎం ప్రొఫెసర్షిప్స్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. స్ప్రీ 2025 స్కీమ్ టు ప్రమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్.
పిఎం వికాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ మహిళా వ్యవస్థాపకత అభివృద్ధి ప్రాజెక్ట్ IIIT కొట్టాయం కేరళ. పశ్చిమ కనుమలలో పురాతన సహజీవనాన్ని వెల్లడించే కొత్త లిచెన్ జాతులు అలోగ్రఫా ఎఫ్సో సొరెడికా. 32వ సింబెక్స్ నేవల్ ఎక్సర్సైజ్ సింగపూర్లో జరగనుంది. పాల్గొననున్న ఇండియన్ నేవీ. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్గా CBDT మాజీ చీఫ్ నితిన్ గుప్తా. 2వ మహిళల కబడ్డీ వరల్డ్ కప్ హైదరాబాద్లో జరగనుంది, గచ్చిబౌలి స్టేడియం. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.